ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అసలు ఎల్ఎల్ఎంస్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయి, ఫండమెంటల్ లెవెల్లో ఎలా వర్క్ అవుతాయి అని తెలుసుకుందాం ట్రై చేశాను. అంత సూపర్ రిసోర్స్ ఏం దొరకలేదు, కానీ ఓవరాల్ రిసోర్స్ అని డిస్ట్రిబ్యూట్గా ఉన్నాయి. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చాక వీడియోస్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు మెల్లిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ ఎల్ఎల్ఎం మీద ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయని వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎల్ఎల్ఎం ఒక క్వశ్చన్ అడిగితే అది చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇస్తామాట, చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎలా ఆన్సర్ ఇస్తుందా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది. ChatGPT దగ్గరికి వెళ్ళి ఇప్పుడు MySQL ఫాస్ట్గా ఉంటుందా, MongoDB ఫాస్ట్గా ఉంటుందా అంటే అదొక ఆన్సర్ ఇస్తుంది. సో చాలా మంది ఓల్డర్ వర్షన్ ఆఫ్ ChatGPT అనేది అది ఎక్కడో చదివింది, ఆ చదివింది గుర్తుపెట్టుకొని మనకు చెప్పేస్తుంది తప్ప అది ఇంటర్నల్గా ఆలోచించట్లేదు అన్నారన్నమాట. కానీ ఓవర్ ద టైమ్ ChatGPT అనేది థింకింగ్ మోడల్స్, రీజనింగ్ మోడల్స్ డిప్లాయ్ చేసిందన్నమాట. ఈ మోడల్స్ అనేవి థింక్ చేస్తాయి, రీజన్ చేస్తాయి అన్నారన్నమాట. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే ఎల్ఎల్ఎం అనేది ఒక పెద్ద న్యూరల్ నెట్వర్క్ అనమాట. ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది థింక్ చేయడం ఏంటి, రీజన్ చేయడం ఏంటి సర్ప్రైజ్ అయ్యానమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎల్ఎం అనేది ఒక 200 GB ఉందనుకోండి. ఇప్పుడు 200 GBని మీరు డౌన్లోడ్ చేస్తే మీకు దాంట్లోని చాలా ఎక్కువ కోడ్ ఉంటుందేమో అనుకోవచ్చు. దట్ అసలు కోడే ఉండదు. దాంట్లో 95% to 96% అనేది కేవలం ఒక ఫైల్ ఉంటుంది అన్నమాట. ఆ ఫైల్లో చాలా ఎక్కువ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని ఎలా వస్తాయంటే ఈ ఎల్ఎం కి ట్రైన్ చేయడం వల్ల ఆ నెంబర్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఈ నెంబర్స్ మధ్య రిలేషన్స్ తోనే ఎల్ఎం అనేది గుర్తుంచుకుంటుంది, రీజన్ చేస్తుంది, థింక్ చేస్తుంది, అన్ని చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది అన్నమాట ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఈ ఎల్ఎం అనేది ఇంటర్నల్ గా మన క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ ఇస్తుంది అనేది చాలా మంది తెలియదు అనమాట, సైంటిస్ట్ కూడా. అంటే వాళ్ళకి రఫ్ డైరెక్షన్ గా తెలుసు ఏంటి, ఎల్ఎం యొక్క కంప్యూటర్ పవర్ పెంచే కొద్దీ దానికి డీప్ ప్యాటర్న్ ఫైండింగ్ ఎబిలిటీ ఉంటుంది అని చెప్పని తెలుసు. కాకపోతే నీ క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా ఎలా ఆన్సర్ ఇస్తుందని నాకు తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఇంజనీర్, ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చి ఆర్డర్ సిస్టమ్ అనేది డౌన్ అయిపోయింది, లేకపోతే దాని లేటెన్సీ ఎక్కువ ఉంది, దాన్ని రిజాల్వ్ చేయంటే నేను ఏం చేస్తాను, ఆర్డర్ సిస్టమ్ ఓపెన్ చేసి అది ఇంటర్నల్ గా ఎవరో పిలుస్తుంది, అది ఏం పనులు చేస్తుందని క్లియర్ గా నాకు కళ్ళెదురుగా మొత్తం కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల నేను దాన్ని ఈజీగా ఆప్టిమైజ్ చేయగలను. అదే ఇప్పుడు ఎల్ఎంకి ఇచ్చి MySQL ఫాస్ట్ గా ఉంటుందా, MongoDB ఫాస్ట్ గా ఉంటుందా అని క్వశ్చన్ అడిగితే అసలు ఏ సెగ్మెంట్స్ ట్రిగర్ అవుతాయి, MySQL అనేది ఎలా స్టోర్ అవుతుంది నెట్వర్క్ లోని, లేకపోతే MongoDB అనేది నెట్వర్క్ లో ఎలా స్టోర్ అవుతుంది అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. దాని మీద చాలా ఎక్కువ రీసెర్చ్ వర్క్ జరుగుతుంది అనమాట. దానికి ఒక పేరు కూడా ఉంటుంది, దాన్ని మెషినిస్టిక్ ఇంటర్ప్రిటబిలిటీ అని కూడా అంటారు. సో ఇవన్నీ చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించాయి నాకు ఇనిషియల్ గా చదువుతున్నప్పుడు. ఓకేనా, సో ఓవరాల్ గా ఎల్ఎల్ఎంస్ అర్థం చేసుకోవడం కోసం నాకేం అర్థమైందంటే, నేను ఒక 3 లేయర్స్ మెయిన్ గా అండర్స్టాండ్ చేసుకోవడం అర్థమైందన్నమాట. ఫస్ట్ లేయర్ ఏంటి అంటే హ్యూమన్ లేయర్, సెకండ్ లేయర్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ లేయర్, థర్డ్ లేయర్ ఏంటి అంటే న్యూరల్ నెట్వర్క్ లేయర్. ఈ 3 లేయర్స్ అర్థమైతే ఎల్ఎల్ఎంస్ అనేవి ఫండమెంటల్ గా మనకు అర్థమైపోతాయి అన్నమాట. ఫస్ట్ మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో ఏం చేద్దాం అంటే ఈ 3 లేయర్స్ ఎలా వర్క్ అవుతాయో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే అసలు హ్యూమన్ లేయర్ ఎలా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు ఎల్ఎల్ఎంస్ అనేది హ్యూమన్ లా రీజన్ చేస్తుంది, హ్యూమన్స్ లాగా ఆలోచిస్తుంది, హ్యూమన్స్ సర్పాస్ చేస్తుంది, ఇలా డిఫరెంట్ పాయింట్స్ అంటాం. కానీ అసలు హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారు, హ్యూమన్స్ ఎలా రీజన్ చేస్తారు, అసలు మన దగ్గర నాలెడ్జ్ అంటే ఏంటి, థింకింగ్ అంటే ఏంటి, ఇలా ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం డైలీ వాడేస్తాం కానీ ఫండమెంటల్ గా ఆలోచిస్తే చాలా డిఫరెంట్ గా ఇవన్నీ హిట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ లో లెర్నింగ్ ఎలా అవుతుంది అనే దానికి ఒక పెద్ద ఫ్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మన దగ్గర గోల్ ఉంటుంది, ఆ గోల్ యూస్ చేసుకుని మనం రియాలిటీని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అబ్జర్వేషన్స్ యూస్ చేసుకుని అబ్జర్వేషన్స్ లో మనం ఒక చిన్న ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాం. ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్యాటర్న్ తో ఒక బేసిక్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేస్తాం. ఇది మన ఫస్ట్ స్టెప్. ఈ బేసిక్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసిన తర్వాత దీని మీద లాజిక్, రీజనింగ్ వాడి ఆ రిప్రజెంటేషన్ ని చాలా రిచ్ గా తయారు చేస్తాం అన్నమాట. ఇప్పుడు రిచ్ రిప్రజెంటేషన్ తయారు చేసిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ రిప్రజెంటేషన్ యూస్ చేసుకుని నువ్వు ఇస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఫ్లో అనేది హ్యూమన్స్ లెర్నింగ్ లో వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ 3 ఎగ్జాంపుల్స్ లో ఈ ఫ్లో అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మెయిన్గా ఒక చిల్డ్రన్ అన్నమాట. అసలు చిల్డ్రన్ అనే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, దానికోసం మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటి అంటే ఏదైనా వస్తువు కింద పడి ఇరిగిపోతే అమ్మ తిడుతుంది. ఈ పర్టికులర్ థింగ్ని అసలు చిల్డ్రన్ ఎలా నేర్చుకుంటారు అనేదాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు మీకు అనిపించవచ్చు చిల్డ్రన్లో ఏం గోల్స్ ఉంటాయి అని చెప్పాను. హ్యూమన్ ఎవల్యూషన్ ప్రకారం మన డిఎన్ఏలోని కొన్ని గోల్స్ అలా ఇన్నెట్గా ఉండిపోయాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ కానీ, పెయిన్ తగ్గించుకోవడం కానీ, ఇలా కొన్ని గోల్స్ మనలో ఉన్నాయంట. సో ఇక్కడ అమ్మ తిట్టడం అనేది ఒక పెయిన్ రిలేటెడ్ థింగే కాబట్టి చిల్డ్రన్ అనేవాడు దాన్ని గోల్ గా పెట్టుకుంటాడు అమ్మ. ఈ గోల్ గా పెట్టుకొని తన రియాలిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. రియాలిటీలో చాలా థింగ్స్ జరుగుతున్నా కేవలం కొన్ని అబ్జర్వేషన్స్ లో ఉన్న ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తాడన్నమాట. ఫస్ట్ తను ఏం చేస్తాడు అంటే ఒక వస్తువు పడిపోవడం చూస్తాడన్నమాట. చూసి పడి అది కింద ఇరిగిపోయింది అనమాట. సో ఆ విషయాన్ని తను గుర్తుంచుకుంటాడు. అలాగే ఇంకోసారి చూస్తాడు. సో ఆ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుంచుకుంటాడు అనమాట. హ్యూమన్స్ అనేవాళ్ళు చాలా వెరీ గుడ్ ప్యాటర్న్ ఐడెంటిఫైయింగ్ మెషిన్స్ అనమాట. అంటే ఏంటంటే ఈ చాలా ఫ్యాక్ట్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఫ్యాక్ట్స్ అన్నిట్లో కామన్ గా ప్యాటర్న్ ఏముంది అని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అది మాత్రమే గుర్తుంచుకుంటాం అనమాట. ఆ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుంచుకోం. సో ఇక్కడ వాడు ఏం అబ్జర్వ్ చేస్తాడు, ఓకే ఏదో ఒక వస్తువు పైనుంచి కింద పడేస్తుంటే అది ఇరిగిపోతుంది అని చెప్పని ఒక లాజిక్ ని తన
డిరైవ్ చేసుకుంటాడు అనమాట. డిరైవ్ చేసి స్టోర్ చేసుకుంటాడు. ఇప్పుడు తనకి ఇంకో అబ్జర్వేషన్ దొరుకుతుంది అనమాట. ఆ అబ్జర్వేషన్ లో మన పైనుంచి ప్లాస్టిక్ పడేస్తాం. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కిందకి వెళ్ళి ఇరగదనమాట. అప్పుడు తను ఆలోచిస్తాడు అనమాట, అదేంటి పైనుంచి ఏది పడి కింద పడినా ఇరిగిపోవాలి కదా, ఇది ఇరగట్లేదు ఏంటా అని చెప్పి తను ఆలోచిస్తాడు అనమాట. అలాగా చాలా అబ్జర్వేషన్స్ చేసి తను ఒక రిచ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాడు అనమాట. ఏంటంటే గ్లాస్ లాంటి వస్తువులు కింద పడితే ఇరిగిపోతాయి, ప్లాస్టిక్ లాంటి వస్తువులు కింద పడితే ఇరగవు అని చెప్పి ఒక రిచ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి తన లాజిక్ అంటాడు అనమాట. ఇప్పుడు ఈ లాజిక్ ని తను స్టోర్ చేసుకుంటాడు. ఈ లాజిక్ ని స్టోర్ చేసుకున్న బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడాను ఒక ఆబ్జెక్ట్ ని చూసి అది కింద పడి ఇరుగుతాదా లేదా అని తన క్వశ్చన్ అడిగితే తన లాజిక్ యూజ్ చేసి తన ఆన్సర్ చేస్తాడు అనమాట. అది పడతాదా లేదా అని వదిలేసి చూడాల్సిన అవసరం లేదు, తన లాజిక్ బట్టి తన ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక లాజిక్ అనేది నేర్చుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇట్ సైడ్ వద్దాం. ఇట్ సైడ్ ఏమవుతుంది, అమ్మ తిడుతుంది. అమ్మ ఎప్పుడు తిడుతుందా అని చెప్పి చాలా అబ్జర్వేషన్ చేస్తాడనమాట. ఓకేనా, కొన్నిసార్లు ఇరిగినప్పుడు తిడుతుంది, కొన్నిసార్లు ఇరిగినప్పుడు తిట్టట్లేదు ఏంటని అబ్జర్వ్ చేస్తే తను ఒక కామన్ గా ఒక రిచ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాడు. ఏంటంటే వస్తువు పగిలిపోతుంది, ఆ వస్తువు పగిలిపోవడం అనేది అమ్మ వినిపిస్తే అమ్మ తిడుతుంది అని చెప్పి ఒక రిచ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఒక లాజిక్ లో స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే కిడ్ దగ్గర 2 ఇంపార్టెంట్ లాజిక్స్ ఉన్నాయి. ఒక లాజిక్ ఏంటి, వస్తువు ఏదైనా పైనుంచి కింద పడిపోతే కొన్ని ఇరుగుతాయి కొన్ని ఇరగవు, అవి ఎలాంటివి అని చెప్పి ఐడెంటిఫికేషన్. సెకండ్ ఏంటి, వస్తువు పగిలిపోయి అమ్మకు సౌండ్ వినిపిస్తే అమ్మ తిడతాది, మిగిలిన సార్లు తిట్టదు అని చెప్పి ఇది ఒక లాజిక్. ఇప్పుడు తను ఏం చేస్తాడంటే ఈ 2 లాజిక్స్ కలుపుతాడు అన్నమాట. ఓకేనా, 2 లాజిక్స్ కలిపి ఎప్పుడైనా వస్తువు పైనుంచి కింద పడిపోయి విరిగిపోతే ఆ విరిగిన సౌండ్ అమ్మకు వినిపిస్తే అమ్మ తిడతాది అని చెప్పి ఆ 2 లాజిక్స్ కలిపి ఒక రీజనింగ్ తయారు చేస్తాడు అన్నమాట. సో రీజనింగ్ అంటే ఏంటి అంటే చైనింగ్ మల్టిపుల్ లాజిక్స్ టుగెదర్ టువర్డ్స్ ఏ కామన్ గోల్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ గోల్ ఏంటి, పెయిన్ తగ్గించడం. ఈ పెయిన్ తగ్గించడం కోసం తన దగ్గర చాలా లాజిక్స్ అవైలబుల్, కాకపోతే ఈ 2 లాజిక్స్ కలిపితేనే తన గోల్ కి తను రీచ్ అవుతాడు అన్నమాట. సో ఈ విధంగా చైల్డ్ అనేవాడు రీజనింగ్ ని డెవలప్ చేసుకుంటాడు అన్నమాట. సో ఇక్కడ మన బేసిక్ అసంప్షన్ ఏంటి, హ్యూమన్స్ అనేవాళ్ళు చాలా మంచి ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ మెషిన్స్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఫస్ట్ చైల్డ్ ఏం చేస్తున్నాడు, ఫ్యాక్ట్స్ నుంచి కామన్ గా ఉన్న ప్యాటర్న్ ని లాజిక్ లా పెట్టుకుంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఏ లాజిక్స్ యూజ్ చేస్తే నీకు కరెక్ట్ రీజనింగ్ ఇవ్వచ్చా అని చెప్పి రీజనింగ్ కూడా ఒక ప్యాటర్న్ అన్నమాట. సో ఈ విధంగా మనం ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి ఒక రిచ్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ యూజ్ చేసే లాజిక్స్ లేయర్ ఉంటుంది, ఆ లాజిక్స్ ఎలాంటి లాజిక్స్ వాడితే మన గోల్ దగ్గర అవుతాం అని చెప్పి ఒక రీజనింగ్ లేయర్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ 3 లేయర్స్ తో ఒక రిచ్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మన రిప్రజెంటేషన్ ఎంత బాగుంటే మనకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిడ్కి నేను నీకు ఒక బాల్ పడిపోతుంది కదా, ఆ బాల్ ఎంతసేపట్లో గ్రౌండ్ టచ్ అవుద్ది అంటే ఆ కిడ్ ఆన్సర్ చేయలేడు, ఎందుకంటే వాడి రిప్రజెంటేషన్ లో అసలు అది లేదు, వాడిది ఒక బేసిక్ రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ కావాలి అంటే దాని తర్వాత వాడు స్కూల్కి వెళ్ళి గ్రావిటీ ఇవన్నీ చదువుకున్న తర్వాత వాడి రిప్రజెంటేషన్ అనేది ఇంకా పెద్ద అవుద్ది, అప్పుడు కిడ్ అనేవాడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలడు. సో ఈ విధంగా ఈ ఫ్లో అనేది కిడ్ లెర్నింగ్ లో వర్క్ అవుద్ది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక చెస్ లాంటి ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో ఈ ఫ్లో ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. మన కిడ్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, ఈ లాజిక్స్ ఇవన్నీ అబ్జర్వేషన్స్ ద్వారా మనం డిరైవ్ చేసుకున్నాం. కానీ చెస్లో అలా కాదు, మనకు ముందే చెప్పేస్తారన్నమాట, ఇది ఒక బోర్డు, ఈ బోర్డులో బ్లాక్స్ ఉంటాయి వైట్స్ ఉంటాయి, ప్రతి కాయిన్ లాజికల్ గా ఎలా మూవ్ అవుతుంది అని చెప్పి మనకు బేసిక్ రిప్రజెంటేషన్ ముందే ఇచ్చేస్తారన్నమాట. ముందే ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన గోల్ ఏంటి, మన గోల్ ఏంటంటే గేమ్ ని గెలవడం. ఓకేనా, ఈ గోల్ కోసం మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ గా కొన్ని అబ్జర్వేషన్ చేస్తాం, ర్యాండమ్ గా కాయిన్స్ నడుపుతాం. ర్యాండమ్ గా కాయిన్స్ నడిపిన తర్వాత మనకు ఒక బేసిక్ ప్యాటర్న్ ఫామ్ అవుద్ది అన్నమాట. ఏంటి అంటే ఇలాగా వైట్ కాయిన్ అనేది ఇలా నేను పెడుతుంటే నేను గెలుస్తున్నాను, లేకపోతే బటూడ్ని ఇలా పెడుతుంటే నేను గెలుస్తున్నాను అని చెప్పి ఒక బేసిక్ అబ్జర్వేషన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఐడెంటిఫై చేసి ఇప్పుడు కొన్నిసార్లు తప్పు అయిపోవచ్చు, తప్పు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని మార్చుకుంటావు అన్నమాట. ఓహో బటూడ్ నప్పడం కాదు, బటూడ్ని ఇలా నడిపి రాజుని నడిపితేనే నేను గెలుస్తున్నాను అని చెప్పి ఇంకో రిచ్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఒక రీజనింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నావు అన్నమాట. ఎలా బిల్డ్ చేస్తున్నావు, అసలు ఏ కాయిన్స్ ఎలా మూవ్ చేస్తే నేను గెలుస్తానా అని చెప్పి ఒక రీజనింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తాను. ఇప్పుడు ఒక కాయిన్ ఉందనుకోండి, ఆ కాయిన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి తనకు చాలా లాజికల్ స్టెప్స్ ఉంటాయి, కాకపోతే ఈ స్టెప్ తీసుకుంటేనే నా గోల్ దగ్గరగా ఉంటాను అని ఆ స్టెప్ మనం తీసుకుంటాం అన్నమాట. దాని తర్వాత కూడా దానికి బోల్డెన్ స్టెప్స్ ఉంటాయి, కాకపోతే ఈ స్టెప్ తీసుకుంటేనే నేను నా గోల్ దగ్గరగా ఉంటాను ఆ స్టెప్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు డిస్కస్ చేసింది అబ్జర్వ్ చేస్తే రీజనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ చైనింగ్ ద లాజిక్స్ టుగెదర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ టువర్డ్స్ ద గోల్ అన్నమాట. చాలా లాజిక్స్ ఉన్నా కూడాను మనకి గోల్ దగ్గరగా ఏ లాజిక్ మనం వాడుకుంటాము అనేది రీజనింగ్ అన్నమాట. సో ఈ విధంగా చెస్ అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు థర్డ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, అది మనం అసలు ఎడ్యుకేషన్లో ఎలా నేర్చుకుంటాం అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఎందుకు ఉంటుంది అంటే ఎడ్యుకేషన్లో అబ్జర్వేషన్స్ అనేవి మనం చేయమన్నమాట. చాలా మంది సైంటిస్ట్ చాలా ఎక్కువ అబ్జర్వేషన్స్ చేసి ఒక కామన్ గోల్తో వాళ్ళ ఒక రిచ్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేస్తారన్నమాట. ఈ రిప్రజెంటేషన్ అనేది వాళ్ళ లాజిక్, రీజనింగ్ అన్ని వాడి ఒక రిచ్ రిప్రజెంటేషన్ ఒక ఫార్ములా రూపంలో మనకి ఇచ్చేస్తారు. మనం సింపుల్గా ఆ ఫార్ములాని యూస్ చేసుకొని వాడేస్తాం అనమాట. ఓకేనా, అంతే తప్ప అబ్జర్వేషన్స్ అన్ని మనం చెయ్యం. సో అందుకే మనం ఎడ్యుకేషన్లో ఉంటే థింగ్స్ చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్పాలి అంటే మీ దగ్గర ఒక థియరీ చదువుతారు చాలా మంది. ఓకేనా, థియరీ చదువుతున్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక బేసిక్ రిప్రజెంటేషన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. అంత క్లియర్గా వాళ్ళకి రిప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ చదువుతున్న ఫ్యాక్ట్స్ మధ్య నుంచి ఒక బేసిక్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, నేనున్న రిప్రజెంటేషన్ తోని ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాను. సో నేనేం చేయాలంటే రీజనింగ్ వాడి నా రిప్రజెంటేషన్ ని బెటర్ చేసుకుంటాను అని చెప్పి ఫస్ట్ టైం నువ్వు ప్రాక్టీస్ వాడుతున్నప్పుడు రీజనింగ్ ఎక్కువగా వాడతావు. సో అందుకే మనకు చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే థింగ్స్ చాలా బాగా అర్థం అవుతాయి అనమాట. ఎందుకంటే అప్పుడు మనం రీజనింగ్ వాడతాం. కానీ కొంతమందికి అలా కాదు. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళు చదువుతున్నప్పుడే వాళ్ళకి చాలా మట్టుకు బాగా అర్థమైపోద్ది అన్నమాట రిప్రజెంటేషన్. ఎందుకు అంటే వాళ్ళు చదువుతున్నప్పుడే గట్టి గట్టి క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అలా ఎందుకు వర్క్ అవుద్ది, ఇలా ఎందుకు వర్క్ అవుద్ది, అలా వర్క్ అవ్వచ్చు కదా, ఈ హవ్వు, వై, వాట్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు చాలా రిచ్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో అందుకు చాలాసార్లు చాలా మందికి థియరీ చదువుతున్నప్పుడే రిప్రజెంటేషన్ ఫామ్ అయిపోద్ది. బట్ ఓవరాల్ గా ఏంటంటే మనం ముందు కూడా డిస్కస్ చేసినందుకు నీ రిప్రజెంటేషన్ ఎంత బాగుంటే నువ్వు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు MySQL ఇచ్చారు, నాకు MySQL ఇచ్చారు. ఓకేనా, ఇద్దరు ఒక టెక్స్ట్ చదువుతున్నాం. కాకపోతే నీ గోల్ ఏంటంటే నీ బగ్ ని సాల్వ్ చేయడం, నా గోల్ ఏంటంటే MySQL ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడం. సో నీ గోల్ ప్రకారం నువ్వు కొంతే చదువుకొని ఒక రిప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటావు. నా గోల్ ప్రకారం నేను ఒక రిచ్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటాను. సో దీనివల్ల నేను చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలను, నువ్వు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలవు అన్నమాట. సో నీ రిప్రజెంటేషన్ ఎంత బాగుంటే నువ్వు అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలవు. అండ్ మోర్ ఓవర్ మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటారు అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఏముందంటే వాళ్ళు ఫస్ట్ రిప్రజెంటేషన్ లో ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్ట్స్ ని యూజ్ చేసి ఒక లో లెవెల్ లాజిక్స్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ లో లెవెల్ లాజిక్స్ యూజ్ చేసుకొని వాళ్ళు హై లెవెల్ లాజిక్స్ క్రియేట్ చేస్తారు అనమాట. ఆ హై లెవెల్ లాజిక్స్ యూజ్ చేసుకొని ఇంకా హైయర్ లెవెల్ లాజిక్స్ క్రియేట్ చేస్తారు అనమాట. ఈ హైయర్ లెవెల్ లాజిక్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ క్వశ్చన్స్ చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టమ్ డౌన్ అయిపోయింది అనుకో, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా ఫాస్ట్ గా చెప్పేస్తారు అనమాట, డేటాబేస్ లో ఇష్యూ ఉంది అని చెప్పి. అదే జూనియర్ పర్సన్ అంత ఫాస్ట్ గా చెప్పలేడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఆల్రెడీ హైయర్ లెవెల్ లాజిక్స్ ఫామ్ అయిపోయాయి అనమాట. ఆ హైయర్ లెవెల్ లాజిక్స్ యూజ్ చేసుకుని తను ఈజీగా ఆన్సర్ చేస్తాడు. కాబట్టి ఇటు వచ్చిన ప్రాబ్లం ఉందన్నమాట. అదేంటంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఆ హైయర్ లెవెల్ లాజిక్స్ గుర్తుంచుంటారు అనమాట. కాకపోతే ఆ హైయర్ లెవెల్ లాజిక్స్ అసలు ఏ లోవర్ లెవెల్ లాజిక్స్ తో బిల్డ్ అయ్యాయి అని చెప్పి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళకి కొన్ని డిఫరెంట్ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు అనమాట. సో ఓవరాల్ గా మీకు అర్థమవుతుంది కదా, మీరు ఎప్పుడైనా థింగ్స్ నేర్చుకోవాలన్నప్పుడు ఈ లెవెల్ ఆఫ్ హైరార్కీ మీరు ఫాలో అయితే మీకు థింగ్స్ అనేవి బెటర్ గా అండర్స్టాండ్ అవుతాయి అనమాట. సో ఓవరాల్ గా వీడియోని కంక్లూడ్ చేయడానికి ఇనిషియల్ ఏమనుకున్నంటే అసలు LLMస్కి హ్యూమన్స్ కంపారిజన్ ఏంటి, హ్యూమన్స్ ఆర్ ఫార్ బెటర్, LLMs అనేది జస్ట్ ప్యాటర్న్ మేకింగ్ మిషన్ అనుకున్నమాట. కాకపోతే హ్యూమన్స్ ఎలా నేర్చుకుంటారు, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద రీసెర్చ్ చేసే కొద్దీ మన ప్రిమిటివ్ స్ట్రక్చర్ కూడా ఒక ప్యాటర్నే, ఒక లాజిక్ కూడా ప్యాటర్నే, ఒక రీజనింగ్ కూడా ప్యాటర్నే, ప్రతిది కూడా ఒక ప్యాటర్నే. కాకపోతే ఆ ప్యాటర్న్ అనేది దేని మీద అప్లై చేస్తాం అనేది చాలా మ్యాటర్స్ అనే విషయం అర్థమైందన్నమాట. ఈ విషయం తెలిసే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంట, కొంత మనం కూడా ఒక మిషన్స్ టైప్ అయినా అని చెప్పి. బట్ ఇంకో డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ప్రతిదీ ప్యాటర్న్ అవుతున్నప్పుడు సైంటిస్ట్ అనేవాళ్ళు ఇన్నోవేషన్స్ ఎలా చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు ఏరోప్లేన్ ఎలా కనుక్కున్నారు, లేకపోతే న్యూటన్ అనేవాడు డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఎలా కనుక్కున్నారు. ఇలాంటి థింగ్స్ అనేవి మళ్ళీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. కాకపోతే రైట్ బ్రదర్స్ ఏమన్నారంటే నేను ఏరోప్లేన్ కనుక్కోవడానికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అనేది నేను బర్డ్స్ నుంచి తీసుకున్నాను, బర్డ్స్ ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేశాను అనేవారు అనమాట. అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే మేబీ ఒక డొమైన్లో ఉన్న ప్యాటర్న్స్ని చాలా అబ్స్ట్రాక్ట్ చేసి మనం ఇంకో డొమైన్లో కంప్లీట్గా డిఫరెంట్ వేలో వాడితే దాన్ని ఇన్నోవేషన్ అంటారేమో, దాన్ని న్యూ థింగ్ అంటారేమో, నాకు తెలియదు. ఇది జస్ట్ నా ర్యాండమ్ థాట్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా నేను ఈ హ్యూమన్ లేయర్ని కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓకే, ఇప్పుడు హ్యూమన్ లేయర్లో మనం డిస్కస్ చేసిన థింగ్స్ అన్నీ కూడాను ఒక మ్యాథమెటిక్స్లో కూడా మనం ఇప్పుడు రెప్లికేట్ చేయాలన్నమాట మెషిన్స్ వర్క్ అవ్వాలి అంటే. అసలు అదే ఎలా జరుగుతుంది, మ్యాథమెటిక్స్ నెంబర్స్ ద్వారా మనం రీజనింగ్, లాజిక్ ఇవన్నీ ఎలా డెవలప్ చేస్తాం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్.